నమస్తే. వీతుని స్వాతం లక్ష్యం సమాజేతం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం అండ్ విలేజ్లో ఈరోజు మరి శ్రీ భవానీ నర్సింగ్ హోమ్ అండ్ డైనిక్ సెంటర్ను ఓపెనింగ్ చేశారు ఇద్దరు యువకులు. మరి చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రైవేట్ జాబ్ రావాలని ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. కానీ యంగ్ అండ్ డైనమిక్స్ ఉన్నటువంటి ప్రణీత్ అండ్ మహేష్ ఇద్దరు కలిసి ఆయన ఇంకా ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్ వెళ్ళటం కాక ప్రజలకు సర్వీస్ చేయటం. ఈ రోజులలో చూస్తున్నాం, వర్షాకాలం వచ్చిందంటే ఒక రుగ్మత, ఎండాకాలం ఒకటి, చలికాలం వైరల్ ఫీవర్స్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ముసలి వాళ్ళకి అన్ని వయసుల వాళ్ళకి వస్తుంటుంది. సో మరి ఇన్సిడెంట్స్ కూడా చాలా జరుగుతుంటాయి మెయిన్ రోడ్ కనుక. వాళ్ళకి సేవలు అందించాలన్న కృతనిశ్చయంతో ఇక్కడ మరి భవానీ నర్సింగ్ హోమ్ పెట్టడం జరిగింది నంది వనపర్తి రోడ్లో. సో వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సర్వీస్ ఎలా ఉంది, వారు ఏం సర్వీస్ ఇస్తారో ఫస్ట్ ప్రణీత్ నడిచి తెలుసుకుంది. హాయ్ బ్రదర్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈరోజు ఓపెనింగ్ చేశారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్? మాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మీరు ఏమేమి సర్వీస్ ఇస్తారు? మేము జనరల్ టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చిన్న చిన్న నార్మల్ ఏమన్నా పాము కాళ్ళు, కుక్కలు కానీ డ్రెస్సింగ్ చేసి పంపిస్తాము. నార్మల్ యాక్సిడెంట్స్ అయినా కానీ, కాల్ టీచర్స్ అయినా చేస్తాము. దాన్ని డ్రెస్సింగ్ చేస్తాము అంతే. మొదటిదా ఇది? మొదటిది. 3 years. మీ దగ్గర ఏ డాక్టర్ అవైలబుల్ ఉంటారు? మా దగ్గర బిఎంఎస్పి ఒక డాక్టర్ అవైలబుల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అవైలబుల్ ఉన్నాడు. మనకు 24 hours ఉంటుంది డాక్టర్. 24 hours అవైలబుల్ ఉంటాడు డాక్టరు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మా సీనియర్స్ డాక్టర్స్ ఉన్నారు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మన దగ్గర చేయబడను. బెడ్స్ ఉన్నాయేమన్నా? ఉన్నాయి సార్. బెడ్స్ కూడా ఉన్నాయి. మన ఫార్మసీ ఉంది, మనది ల్యాబ్ సార్. మన తక్కువ డిస్కౌంట్ కూడా చేయాలన్నా కూడా డిస్కౌంట్ కూడా చేస్తాం. 100% డిస్కౌంట్ చేస్తాం సార్. మా దగ్గర ఎంతవరకు డిస్కౌంట్ అయితే అంతవరకు చేస్తాం మేము. ఇక్కడ పెట్టాలనుకుంటే ఉన్నాయి కదా హాస్పిటల్స్ కాకుండా మీరే ఎందుకు మీ దగ్గరికి ఎందుకు రావాలి పేషెంట్? ఈ ప్లేస్లలో కూడా మేము అనుకున్నాం సార్, ఈ ప్లేస్లో పెడితే మంచిగా ఉంటుంది, సర్వీస్ ఇవ్వచ్చు జనాలకు అని అనుకొని పెట్టడం జరిగింది సార్. ఇక్కడ జనాలకు కూడా సర్వీస్ ఇవ్వాలి, కొంచెం డిస్కౌంట్స్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా తెలియాలి. మనం మన దాంట్లో ల్యాబ్లో కూడా కొంతమంది వర్కర్స్ రావాలి, వాళ్ళకు కూడా శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా చేయాలని ఉంటుంది కదా సార్. ఈ ఆచారం కాకుండా మీకు దగ్గర ఉన్న తండాలు కావచ్చు, గూడాలు కావచ్చు ఉన్నాయా? ఉన్నాయి సార్. గున్గాలు ఉంది, ఆచారం ఉంది, నందున్నపర్తి, పెత్తుల్ల, మేడిపల్లి, చింతపట్ల. అంబులెన్స్ సౌకర్యం ఏమైనా ఉందా? అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంది సార్. మీకు మొత్తం మీద చూసినట్టయితే ప్రజలతోటి అంటే అవేర్నెస్ కానీ మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నాయా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా చేస్తాం సార్. మేము బిఎన్ రెడ్డి కృష్ణ అని హరీష్ హాస్పిటల్తో టైఅప్ అయ్యాం సార్. ఏదున్నా 100% మేము హాస్పిటల్ టైఅప్ అయ్యి మేము ఎలాంటి పేషెంట్కి ఎలాంటి హాని జరగకుండా చేస్తాం సార్. అలా ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు మన ఓపెనింగ్. ఫ్రీ క్యాంపు ఇలా దగ్గర 85 members వచ్చారు సార్. ఫ్రీ క్యాంప్ చేస్తాం సార్. మంచిగానే సర్వీస్ ఇచ్చాము. అడిగినాము ఎట్లున్నాయి అని. బాగుంది సార్, మేము మంచిగా ఉంది. మేడం కూడా సర్వీస్ బాగా ఇచ్చింది. నెక్స్ట్ టైం మేడం ఏమైనా అంటే వస్తారు, ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇస్తారు. నేను చెప్తున్నాను, మీకు ఎమర్జెన్సీ ఉన్నా కానీ హరీష్ హాస్పిటల్కి పంపిస్తాను. డైరెక్టర్ కృష్ణ ఆ సార్తో నేను ట్రై అయిపోయాను. మన క్లోజ్ ఇప్పటి నుంచి దగ్గర 5-6 years నుంచి క్లోజ్. సో చూసినట్టయితే ఏ చిన్న వైరల్ ఫీవర్ వచ్చినా కూడా డయాగ్నోస్టిక్ అంటే బ్లడ్ కానీ మలమూత్రాలు అన్నీ కూడా మరి ఈరోజు డయాగ్నోస్టిక్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రస్తుతం మనతోటి మహేష్ ఉన్నాడు, ఆయన అడుగుతుంది. చెప్పండి సార్. డయాగ్నోస్టిక్స్ అనేది చాలామందికి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్ అంటే చాలామంది వెనుకపోతారు. దాన్ని ముందుకు తీసుకురావాలంటే మనలాంటి వ్యక్తులతోటి అవుతుంది. అది ముందుకు తీసుకొచ్చి ఆ పేషెంట్కి సర్క్యులర్గా ఏముంది ఏం లేదు అనేది ఇస్తేనే పేషెంట్కి క్లారిటీ తెలుస్తుంది. సో మీరు నేను అన్నట్టుగానే బ్లడ్ ఇంకా కాకుండా ఏమేమి మీరు పరీక్షించే అవకాశం? ఆల్ టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. ఇంత టైం ఎంత? టైం అంటే దాని టెస్ట్ పడేసి ఎమర్జెన్సీ టైప్లో అయితే 5 to 10 minutes ఇచ్చేస్తాం. కొన్ని స్పెషల్ టెస్ట్లు అనేటివి సిటీ పంపిస్తాం, ట్రాన్స్ఫర్ ఉంటాయి అవి. మీకు ఎక్స్పీరియన్స్? 2 years. సో అంటే చాలా వరకు కూడా డయాగ్నోస్టిక్ బ్లడ్ తీసుకుంటానికి భయపడుతుంటారు. అలాంటి వాళ్ళ అపోహ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అలానేం లేదు. 1 month కొద్దిగా చూస్తే అట్లే అనిపిస్తుంది. నాకే స్టార్టింగ్లో అట్లే అనిపించింది. చేస్తుంటే అలవాటు అయిపోతుంది ఏదైనా. ఫస్ట్ స్టార్టింగ్లో అనేది రాగానే ఇట్లా తీయడంటే శాంపుల్ చాలా ఇబ్బంది పడతారు. నేను గిట్ట 3 months 4 months కష్టపడి నేర్చుకొని రావడం జరిగింది. మీ ఆచార ప్రజలకి ఈ ఆచారం ప్రజలకు మొత్తము వచ్చిన వారికి మాత్రం ట్రీట్మెంట్ జబర్దస్త్ ఇచ్చేది పంపిస్తాం. విలేజ్లో వాళ్ళకి గిట్ట మొత్తము
బయట వాళ్ళు సిటీకి వెళ్తారు చాలా టెస్టుల వరకు. ఇప్పుడు కొన్ని స్పెషల్ టెస్టులు అంటారు, కానీ వాళ్ళు 1 డే 2 డే 3 డేస్ టైం కూడా చెప్తారు. మన దగ్గర అలాంటివి ఏం లేదు. పేషెంట్ వచ్చినట్టు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్లో రిపోర్ట్ అందిగలుగుతాం మనం. సర్వీస్ ఇటో మనది బాగానే ఉండదు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో మరి మహేష్ అండ్ ప్రణీత్ చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ యాచారం మండలంలో దాదాపు కూడా బ్లడ్ టెస్ట్ కానీ ఏమన్నా చిన్న చిన్న రుగ్మతులు ఉంటే సిటీకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరోజు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంటుంది, ఖర్చులు కూడా అవుతుంది. అలాగని మేము ఈ యొక్క మండల కేంద్రంలో పెట్టడం వల్ల ఒక ట్రాన్స్పోర్టేషన్ కాకుండా వాళ్ళ సమయం కూడా వృధా కాకుండా సేమ్ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులనే అలాంటి దాదాపుగా హైదరాబాద్లో చేసే టెస్టులన్నిటి కూడా మేము చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచుతామని పేద ప్రజలకు కావచ్చు, పట్టణ ప్రజలకు అందరికి సేవ చేయాలనే కృతజ్ఞ లక్ష్యంతో వారి ముందుకు మేము వచ్చామని నర్సింగ్ శ్రీ భవానీ నర్సింగ్ హోము మరి డైనస్టిక్ సెంటర్ చేయడం జరిగిందని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు, యాచారం మండలం, విలేజ్, నందివన పర్తి రోడ్.